హాయ్ అండి. ఈరోజు సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా కొద్దిగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని వాటర్తో వాష్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ శనగపప్పును కూడా తీసుకొని వాటర్తో కడిగి అందులో వేసుకోండి. వాటర్ కూడా వేసుకోవాలండి. పప్పు ములిగినంత వరకు వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పప్పు పైకి పొంగకుండా బాయిల్ అవుతుంది. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని సాంబార్ ముక్కల కోసం అండి ఇది ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చి వీనుల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 ఆనియన్స్ని కూడా అందులో కట్ చేసుకొని వేసుకోండి ముక్కల్లాగా. ఇవి కూరగాయ ముక్కలండి. క్యారెట్, సొరకాయ ముక్కలు, ములంకాడ ముక్కలండి. మన ఇంట్లో కూరగాయలు వంకాయ, బెండకాయ కూడా ఉంటే వేసుకోవచ్చండి. ఇలా ముక్కల్లా కట్ చేసుకొని ఇలా వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ వేపుకోండి ఆయిల్లో. వేయించుకున్నాక సాల్ట్ వేసుకోండి ఒక 2 స్పూన్స్. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోండి ముక్కల్ని బాగా. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. చూడండి ఇలా హాఫ్ బాయిల్, కొంచెం బాయిల్ అవ్వాలండి. మరీ బాయిల్ చేసుకోకూడదు, ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి. ఒక 2 టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. జస్ట్ మూత పెట్టుకొని తీసి కలుపుకోవాలండి. ఇలా కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి ముక్కల్ని. ఇప్పుడు కొంచెం 2 స్పూన్స్ కారం పొడి వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకున్న పప్పుని అందులో వేసుకోవాలండి. పప్పు మొత్తం ఇందులో వేసుకోండి ముక్కల్లో. వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి. వాటర్ కూడా వేసుకోండి. ముక్కలు ములిగినంత వరకు ఒక 2 బౌల్స్ వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్నాక చింతపండుని కొంచెం నానబెట్టుకొని ఇలా రసం తీసుకుని ఉంచుకొని వేసుకోవాలండి. చింతపండు రసం ఇది ఎంత పులుపు అవుతే సరిపోతే అంత వేసుకోండి. వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలండి. ఇందులో పౌడర్ తయారు చేసుకుందామండి. సాంబార్ పౌడర్. ధనియాలు 1 స్పూన్ తీసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ మినపగుళ్ళు అండి. ఒక పావు టీ స్పూన్ మెంతులు తీసుకోవాలండి. ఒక 1 స్పూన్ శనగపప్పు. ఈ సాంబార్కి పౌడర్ అండి ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఒక ఎండుమిర్చి కూడా ఒక 2 వేసుకోండి. వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి.
ఈ విధంగా పౌడర్ చేసుకోవాలండి. వాటిని సాంబార్ ఇలా మరుగుతుందండి. కొంచెం కొత్తిమీర జల్లుకోండి. సాంబార్ అంతా మరిగింది. మిక్సీ చేసుకున్న పొడిని కూడా అందులో వేసుకోవాలండి. ఇలా కలుపుకోండి ఒకసారి. కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి కొద్దిగా టేస్ట్ కోసం. వేసుకున్నాక ఇలా కలుపుకోండి. సాంబార్ అంతా బాయిల్ అయ్యిందండి, ఉడికింది బాగా. ఇప్పుడు సాంబార్కి పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, కొంచెం ఎల్లుల్లిపాయలుగా కొట్టి వేసుకోండి. స్మెల్ బాగా వస్తుందండి ఇలా కొట్టి వేసుకుంటే. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోండి. వేసుకొని పోపుని ఇలా వేయించుకోండి. పోపు వేగాక ఆ సాంబార్లో వేసుకోండి పోపుని. వేసుకొని ఒకసారి కలుపుకోండి. చూడండి, సాంబార్ని సర్వింగ్ బౌల్లోకి ఇలా తీసుకోవాలండి. చూడండి, సాంబారు రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర ఫైనల్గా వేసుకోండి. టేస్టీ సాంబార్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.